తిరుమలలోని ఆసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందించాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించటమే నిజమైన దైవత్వం అన్నారు. తిరుమల ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో గుండె జబ్బుల విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే అలిపిరి నుంచి పెరూరు వరకు ఉన్న టీటీడీ స్థలంలో 400 ఎకరాల భూములను టీటీడీ అర్చకులకు సిబ్బందికి ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలన్నారు. తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా 3 అంశాలు. ఒకటి, స్విమ్స్లో ఉన్నటువంటి నిరుపేద రోగులు. రెండవది, దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు. మూడవది, శాశ్వత టీటీడీ ఉద్యోగస్తులు. ఈ విషయాలు ప్రస్తావించేదానికి మీ ముందుకు రావడం జరిగింది. టీటీడీ అనేది గొప్ప ధార్మిక సంస్థ. వేల మంది పనిచేస్తున్నారు, చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు. నేను వాళ్ళందరినీ వేల మంది టీటీడీ ఉద్యోగస్తుల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను మా పార్టీ తరఫున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున. మరి అంతేకాదు, టీటీడీ ఉన్నతాధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పైనున్న వెంకయ్య కానీ, కింద శ్యామలరావు కానీ అధికారులు బాగా పనిచేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. విశాల హృదయంతో పోవాల్సిన అవసరం ఉంది. ఏది ఎట్టాగైనా కూడా 3 విషయాలు. రోగులు, స్విమ్స్లో రూయా హాస్పిటల్లో రోగులు కన్నీళ్లతో ఉన్నారు. రోగులు, నిరుపేద రోగులు రూయా హాస్పిటల్లోనో స్విమ్స్ హాస్పిటల్లోనో కన్నీళ్లతో ఉన్నారు. కన్నీళ్లు, పేదల కన్నీళ్లు తుడవడమే దైవత్వం, అదే మానవత్వం. అది లేకుండా ఊరికే అటు ఇటు తిరిగి ప్రయోజనం లేదు. నేను గుండె జబ్బులు హాస్పిటల్ కావాలి పేదవాళ్ళకి రాయలసీమ జిల్లాల్లో అని చెప్పి 3 నెలలైనా కూడా ఏమీ పట్టించుకోవటం లేదు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ప్రభుత్వ అధినేత విమానంలో ఉన్నాడు, బయట విదేశాలకు వెళ్తున్నాడు, ఆయనకు తెలియజేస్తున్నాను. వెంటనే గుండె జబ్బులకు పేదవాళ్లకు హాస్పిటలు మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తీసుకొని వచ్చాము, దాన్ని మూసేస్తున్నారు. వెంటనే ప్రారంభించాలి.